దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరొక రోజు మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మరలా ఈ యొక్క 2వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొక వాక్యంతో ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిందంట. అనేకులను ఆయన రాజ్యంలోకి పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చిందట. అయితే ఆయన రాజ్యం ఎలాంటిదై ఉంది, ఆయన రాజ్యం ఏమై ఉన్నది అని అంటే, ఆయన రాజ్యము నీతి కలిగినదై ఉన్నదంట. ఆయన రాజ్యము సమాధానకరమైనదై ఉన్నదట. అయితే పిలాతు యేసుక్రీస్తు ప్రభువును అడిగినప్పుడు, నువ్వు రాజువా అని యేసుక్రీస్తు ప్రభువును అడిగినప్పుడు, అవును నేను రాజునే అని చెబుతూ ఉంటాడు. అయితే మన ఈ యొక్క సర్వ మానవాళి కొరకు ఆయన రక్తం కార్చడానికి వచ్చిండు. ఆయన మనకు ఒక రాజుగా ఉండడానికి వచ్చిండు. ఒక సత్యమైన మార్గములో దేవుడు మనల్ని నడిపించడానికి వచ్చిండు. అయితే దేవుని వాక్యంలో ఉంటుంది, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు నేను మీకు కావలసినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అని అంటాడు. అయితే ఆయన నీతి ఏంటిది, ఆయన రాజ్యం ఏంటిది అని అంటే, మత్తయి సువార్తలో ఉంటుంది. తీసి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారట. అంటే నీతి కొరకు ఏ విధంగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతికి ఏ విధంగా మనము నీతి అని అంటే ఏ విధంగా నీతిగా జీవించాలి అని అంటే, చూడండి, మన యొక్క సొంత ఆ యొక్క జ్ఞానము చేత మనం నీతిగా జీవించలేము, మన సొంత బలము చేత మనం నీతిగా జీవించలేము. కానీ దేవుని యొక్క ఆత్మ చేత మాత్రం మనం నీతిగా మనం జీవించగలుగుతూ ముందుకు కొనసాగుతాం. ఏ విధంగా మరి దేవుని ఆత్మ చేత ఏ విధంగా నీతిగా మనం ముందుకు కొనసాగగలుగుతామనంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడట. చూడండి, దేవుడు ఈ యొక్క ఆత్మనే మనలోకి వచ్చి మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడట. అంటే ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే, ఆయన యొక్క నీతి రాజ్యంలో ఉండాలని, మనము సత్యమైన మార్గంలో మనం ముందుకు కొనసాగాలని. అయితే ఎంతమంది అయితే ఈ సత్యమైన మార్గంలో ముందుకు కొనసాగగలుగుతున్నారు, ఎంతమంది దేవుని యొక్క వాక్కు చేత నింపబడుతున్నారు, ఈ యొక్క నీతి కలిగి మనం ఏ విధంగా జీవిస్తున్నాము అని అంటే, నీతి కొరకు మనం ఏ విధంగా ఆకలి దప్పులు గల వారిగా మనం ఉంటున్నాము అని అంటే, మనం ఇతరులు, ఈ లోకం, మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, మన యొక్క దేశ ప్రధానులు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఒక సత్యమైన మార్గంలో నడవాలి, సత్యమైన మార్గాన్ని తెలుసుకోవాలి, నీతిని తెలుసుకోవాలి, ఆ యొక్క దేవుని సత్యమైన ఆ దేవుని తెలుసుకోవాలని మనం ముందుకు ప్రార్థన చేయగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, వారి నిమిత్తం మనం దేవునికి విజ్ఞాపన చెల్లించగలిగితే, దేవుడు ఆకాశం నుంచి మన ప్రార్థనను విని ఈ యొక్క దేశమును, ఆ యొక్క వ్యక్తులను వారికి అనుకూలంగా, దేవుని యొక్క రాజ్యానికి అనుకూలంగా వారు ముందుకు కొనసాగడం ప్రారంభిస్తారట. అందుకని మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క 40 రోజుల ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు దేనికనంటే, విజ్ఞాపన చేయడానికి, మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మనము విజ్ఞాపన చేయడానికి తండ్రికి.
ఎప్పుడైతే వారు ఈ యొక్క దేశమంతా కూడా, ఆయా ప్రజలందరూ కూడా ఆయా పాపంలో పడిపోతున్నప్పుడు నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీవు చింతించే ఆ యొక్క నీతి నిమిత్తమై నీవు ఆ నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆకలి దప్పులతో నువ్వు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క దానిని, నీ యొక్క ఆశను అనేది దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడట. అందుకనే చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అని అంట. నువ్వు దేశము నీతిగా రావాలి, దేశం నీతిగా ఉండాలి, ఆయా పాపంలో పడిపోతున్న ప్రజలు నీతిలోకి రావాలి. చూడండి, లోకంలో మనం చూసుకున్నట్టయితే అనేక ప్రజలు వ్యభిచారంలోకి బానిస అవుతుంటున్నారు, అనేక ప్రజలు దొంగతనంలోకి బానిస అవుతుంటున్నారు, అనేక ప్రజలు అబద్ధాలు ఆడుతూ ఉంటున్నారు, అనేక ప్రజలు కొండెములాడుతూ విచ్చలవిడిగా జీవిస్తూ ముందుకు కొనసాగుతున్న లోకముగా ఈ లోకం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వీరి కొరకు విజ్ఞాపన చేయగలుగుతావో, వీరి కొరకు నువ్వు ఎప్పుడైతే వీరు నీతిలోకి రావాలి, దేవుని యొక్క రాజ్యమును గూర్చి వీళ్ళు తెలుసుకోవాలి, దేవుని యొక్క నీతిని తెలుసుకోవాలని నువ్వు ఎప్పుడైతే ఆకలి దప్పికలు కలిగి నువ్వు జీవిస్తావో, దేవుడు నువ్వు చేసే ఆ ప్రార్థనను దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడట. అయితే ఏ విధంగా మనకు ప్రార్థన చేయాలో తెలియకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మన పక్షాన ఉండి, ఈ యొక్క దేశ పక్షాన, ఈ యొక్క ప్రజల పక్షాన మనలో ఉండి ఆయన తండ్రికి మొరపెడుతూ ఉంటాడట. అందుకనే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనం నీతి కలిగి జీవించడం మనం ప్రారంభిస్తాం. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. అందుకనే పరిశుద్ధాత్మ ఈ విధంగా ప్రజలందరూ కూడా నీతిలోకి రావాలి అని నువ్వు ఏ విధంగా నీకు ఎప్పుడు ఆకలి దప్పులు ఉంటాయనంటే, నువ్వెప్పుడు ఆకలి కలిగి ఉంటావనంటే, నువ్వెప్పుడు దప్పిక కలిగి ఉంటావంటే, నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడే ఆ యొక్క ప్రజల కొరకు, మన దేశము కొరకు, మన రాష్ట్రం కొరకు, అధికారుల కొరకు, ఆయా ప్రజల కొరకు నువ్వు భారం కలిగి నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం స్థాపించడానికి వచ్చినానంటే, ఆయన సత్యమును స్థాపించడానికి వచ్చిందంట. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి తన పని తాను ముగించుకొని ఆయన తిరిగి మరల పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే పరిశుద్ధాత్మ మరల ఈ లోకానికి వచ్చింది. ఎందుకు పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చింది? పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఈ లోకంలోకి పంపించిండు అని అంటే, ప్రజలను సర్వ సత్యములోకి నడిపించడానికట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలను సర్వ సత్యంలోకి నడిపించడానికట. ఈరోజు ఎంతమంది ఆయన ఆత్మను పొందుకొని ఎంతమంది సర్వ సత్యములోకి నడుస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు, ఆయనను వెంబడిస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు ఎంతమంది లోబడుతూ ముందుకు కొనసాగుతున్న వ్యక్తులుగా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మకు నువ్వు లోబడి, పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన యొక్క ప్రేరేపణకు లోబడి, ఆయన యొక్క చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగగలుగుతావో, ఆయన నీలో ఉండి మన దేశం కొరకు, ఆ పాడైతున్న ఆ ప్రజల కొరకు నీలో ఉండి ఆయన తండ్రికి విజ్ఞాపన చేయడం మొదలు పెడుతూ ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరూ ఆయన పరిశుద్ధాత్మను పొందుకొనడానికి ప్రార్థనలో ముందుకు కొనసాగండి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడానికి మీరు ప్రార్థన చేయండి. అప్పటి వరకు పేతురు యేసుక్రీస్తు ప్రభువును పేతురు ఒక రాత్రి వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయిన తర్వాత పేతురుతో యేసయ్య అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. మరలా అడుగుతాడు, పేతురు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావని 3 మార్లు దేవుడు అడుగుతాడు. అయితే పేతురు ఇస్తున్న సమాధానం ఏంటిదని అంటే, అవునయ్యా నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడిగినప్పుడు అదే చెబుతాడు, అవునయ్యా నేను నిజంగానే ప్రేమిస్తున్నానని. యేసయ్యను సైనికులు తీసుకెళ్ళినప్పుడు ఆ రాత్రి ఆ సైనికులు అక్కడ ఉంటున్న సైనికులు అంటున్నారు, నువ్వు ఆయనతో ఉన్న వ్యక్తివే కదా అన్నప్పుడు పేతురు భయపడి, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నాడు అని అంటే, యేసయ్యను ఆ సైనికులు పట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా నన్ను ఏదైనా హాని చేస్తారేమో అని ఆ భయముతో పేతురు ఉంటున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి
సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచి ఆ 40 రోజులు కూడా ఆ శిష్యులకు తన్ను తాను కనుపరుచుకొని తిరిగి మరలా ఆ పరలోకానికి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ 10వ రోజున వారు మేడ గదిలో వారందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత వారు ఎప్పుడైతే నింపబడ్డారో వాళ్ళు నిజంగా యేసయ్య కొరకు వాళ్ళు ధైర్యంగా సువార్త ప్రకటించడం వారు ప్రారంభించినారంట. అప్పటి వరకు ఆ రోజు వరకు పరిశుద్ధాత్మ చేత పేతురు నింపబడడానికంటే ముందు వరకు ఆయన పిరికితనంగా ఉంటున్నాడు. యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన భయపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో పేతురు యేసయ్య కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ విధమైన ధైర్యంతో మీరు ముందుకు కొనసాగాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ, దేవా నా మీదికి దిగిరా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. చూడండి, ఆయన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తుంటున్నాడట. ఆయనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తున్నాడట. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు నీతిగా, నువ్వు సమాధానంగా నువ్వు బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థించు. పరిశుద్ధాత్మ అనే ఆ వరమును పొందుకొనడానికి నువ్వు ప్రారంభించి నువ్వు ముందుకు కొనసాగు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో వెంటనే ఆయన నీలో ఉండి నిన్ను సర్వ సత్యములోకి ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడట. అందుకనే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేని కొరకు అంటే ఇది మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, ఈ లోకంలో పాపంలో పడిపోతున్న ఆయా ప్రజల కొరకు మనం ప్రార్థించడం మొదలు పెడుతున్నాం. అందుకనే నువ్వు కూడా ప్రార్థించగలిగినట్లయితే ఈరోజు నువ్వు కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలతో మాతో పాటు నువ్వు కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉండు. ఈ దేశం కొరకు నీతి కలిగి ఆకలి దప్పులు కలుగుతున్నావేమో, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నువ్వు జీవించాలని ఆశపడ్డట్లయితే మీరు కూడా మాతో కలిసి ప్రార్థించడానికి ప్రయత్నించండి. మీరు కూడా మాతో కలిసి ప్రార్థించండి. ఈ యొక్క 40 రోజుల ద్వారా ఈ యొక్క దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు తృప్తిపరచబడతారు అని అంటున్నాడు. వీటి కొరకు మీరు ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? నీతి కొరకు మీరు ఆకలి దప్పులు కొని ఉన్నారా? అయితే మీరు తృప్తిపరచబడతారన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు మనం ప్రార్థిస్తున్న మనం నిశ్చయంగా ఈరోజు ప్రార్థిస్తున్న మనం నిశ్చయంగా మనం తృప్తిపరచబడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఏ సమస్య కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ నష్టము కొరకైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటున్నావో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ యొక్క ప్రతి సమస్యను తొలగించి దేవుడు నిన్ను ఆలోచింపజేయబోతున్నాడు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. దేవుని యొక్క రాజ్యం ఏమై ఉందండి? ఆయన సత్యమై ఉన్నది. ఆయన సత్యమైన మార్గంలో నడవడమై ఉన్నది. నీతి కలిగి జీవించడమై ఉన్నది. త్రాగుబోతులు మార్చబడాలి. అనేక కుటుంబాలలో ఈరోజు ఆ త్రాగుడి వ్యసనానికి లోబడి అనేక కుటుంబాలు ఈరోజు విడిపోతున్న పరిస్థితిలో ఉంటున్నాయి. అనేక ప్రజలు వ్యభిచారానికి బానిసై అనేక ప్రజలు పాపంలో పడిపోతున్నారు. వీళ్ళ కొరకు మనం అందరం కూడా ప్రార్థిస్తామండి. మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తూ ముందుకు కొనసాగదాం. దేవుడు మన ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన లోకరక్షకుడా, ఘనుడా నాయన, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నీ నామానికి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఇదిగో నాయన మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇదిగో నాయన ఈ యొక్క 2వ రోజులోకి కూడా నాయనయ్య మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఎంతమంది ఇదిగో నాయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఇదిగో నాయన మా దేశం కొరకు ఇదిగో నాయన మా రాష్ట్రం కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి ఇదిగో నాయన మా ప్రార్థన ఆయన మీరు ఆలకించమనితో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన
మా దేశంలో, మా రాష్ట్రంలో ఉంటున్న ఇదిగోనైనా అనేక ప్రజలు ఇదిగోనైనా పాపానికి బానిస అవుతుంటున్నారు నాయన. అనేక యవ్వనస్తులు ఇదిగోనైనా డ్రగ్స్కి బానిస అవుతుంటున్నారు. ఈ లోక సంబంధమైన ఇదిగోనైనా బానిసత్వంలో చిక్కుకొని ఉన్నారు తండ్రి. యేసు నామములో నాయన వారిని నాయన మీరు విడిపించమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి తండ్రి. ఇదిగోనైనా మా దేశ ఆర్థిక సంపదను నాయన మీరు దీవించండి. ఇదిగోనైనా మా దేశ ప్రధానమంత్రిని, ఇదిగోనైనా మా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇదిగోనైనా ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా వారు పరిపాలించుటకు, దేశాన్ని రాష్ట్రాలను పరిపాలించుటకు, మా నియోజకవర్గాలను ఇదిగోనైనా పరిపాలించుటకు తండ్రి వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. ఎలాంటి పక్షపాతము లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా తండ్రి ఇదిగోనైనా ప్రజలందరినీ ఇదిగోనైనా ఏకంగా ఇదిగోనైనా సమాధానంగా ఇదిగో తండ్రి ఇదిగోనైనా పరిపాలించడానికి వారికి మంచి మనస్సును నాయన మీరు దయచేయమనితో ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా మా దేశం ఇదిగోనైనా మా దేశంలో ఆయా ప్రజలు ఇంకా సత్యాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి ఇదిగోనైనా వారికి ఇదిగోనైనా ఈ యొక్క వాక్యాన్ని నాయన మీరు వారికి వినిపించమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. వారు సత్యాన్ని తెలుసుకొని అట్టి జ్ఞానమును ప్రతి బిడ్డకు కలుగునుగాక యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా అనేక మంది ఇదిగోనైనా పాపంలో పడుతున్నారు. యేసు నామములో ప్రతి ఒక్కరు ఇదిగోనైనా ఇదిగో వ్యభిచారానికి బానిసైన వారు, దొంగతనానికి బానిసైన వారు, ఇదిగోనైనా త్రాగుడికి బానిసైన వారందరూ కూడా యేసు నామములో విడిపించబడుదురుగాక అని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా అనేకుల మీద, ఆయా ప్రజల మీద ఇదిగోనైనా కొండెములు పలుకుతున్న ఆ వ్యక్తులు యేసు నామములో కొండెములు పలికే ఆ ఆత్మ ఇప్పుడే వెళ్ళి ఓవునుగా కానీ ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇంకా ముందున్న ఇదిగోనైనా 40 రోజుల ఉపవాస ప్రార్థనలన్నిటిలో కూడా నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో నాయన ఈ రోజంతా కూడా తండ్రి బిడ్డలందరికీ ఇదిగోనైనా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఇదిగోనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ప్రతి పనులలో, ప్రతి ప్రయాణాలు అంతట్లో కూడా నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు ప్రార్థిస్తున్న ప్రార్థనకు నాయన మీరు జవాబును అనుగ్రహించండి. వారి పక్షాన నాయన మీరు ఉండి గొప్ప కార్యాలు జరిగించమనితో ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా ముందున్న 40 రోజుల ఉపవాస ప్రార్థనలన్నింటిలో కూడా నాయన మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమకరంగా జరిగించుకొనమని, మా ప్రార్థన ఆలకించి సమాధానం అనుగ్రహించిన నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా ఎవరైనా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు యూట్యూబ్లో ఈ వీడియోలు అనేది, మెసేజ్ అనేది మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం కనుక ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కనుక తప్పకుండా మర్చిపోవద్దు. మంచి లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. దేవుని నామానికి స్తోత్రం. అలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.